తింటా, మళ్ళీ డబ్బా రొట్టె తింటా, మళ్ళీ మా డాడీ వచ్చి హోటల్కి పట్టుకపోతే ఇడ్లీ తింటా, పూరి తింటా, పానీపూరి తింటా. ఈడేమో మెంటల్ డాక్టర్, నువ్వేమో మెంటల్ దాని. ఈ ఊరికి కొత్త వచ్చిన డాక్టర్ నేనే. నా పేరు హరీష్, డాక్టర్ ఆర్ఎంపి. ఈ ఊరు ప్రజలు నాకు ప్రేమగా ఎంతో ఇష్టంతో తింగర్ డాక్టర్. ఈ కుర్చీలో కూస్తున్న పొట్టోడు నా అసిస్టెంట్. వీని పేరు ఉక్కులు. వీడు చూడడానికి గింతంతనే ఉంటాడు కానీ వీని మాటలు అయితే కోటలు దాడతాయి. ఇక వీడియోనైతే మొత్తం చూడుర్రి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే ఉక్కులు, మన కస్టమర్స్ ఇంకా అత్తలేరేంద్రా? ఇక్కడికి కస్టమర్లు రారు, పేషెంట్స్ వస్తారు. నీకు అది కూడా తెలియదా? ఇంకా నువ్వు డాక్టర్ చదివినవా? మూడు సార్లు ఫెయిల్ అయ్యి నాలుగోసారి పాస్ అయినావు కదా, నీకే చెప్తాయి గంతి. అరే ఉక్కులు అంటే అన్నావు కానీ పేషెంట్ల ముందైతే నాకు నా ఇజ్జత్ పోతుంది. సరే డాక్టర్. నిన్న సంధి జ్వరం వస్తాను, మా అమ్మ నమ్మటం వస్తలేదు. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడో లేని పోయేస్తా. ఓ డాక్టర్ ఉన్నావాలేమా? ఈ డాక్టర్ ఉన్నాడో లేడో, జ్వరం వస్తుంది నిన్న సంధి. డాక్టర్ జ్వరంతో చూడు డాక్టర్. ఏం చూడా అంటావురా? బాబు ఎవడు ఒకసారి కూర్చో. ఏంది గుండె కొట్టుకుంటలేదు, అసలు సప్పుడే ఎత్తలేదు. ఏమైంది? ఓ డాక్టర్, అసలు నీకు తెలివి ఉందా? ఏమైంది ఉక్కులు? ఎక్కడన్నా నా గుండె గట్టుంటే కానీ గిట్టుంటే ఏం చూస్తాను? ఎక్కడన్నా నా గుండె గట్టుంటే కానీ గిట్టుంటే ఏం చూస్తాను? అంటే ఇలా అనుకుంటుంది కదా. ఈ డాక్టర్ గుండె ఎట్టుంటుందో తెలియదు కానీ నువ్వు నన్ను చూస్తావు డాక్టర్. నువ్వు పోతున్నా డాక్టర్. ఏంటి మమ్మీ ఎవడీడు? ఓ అబ్బా నా అబ్బా, తలకాయ నొత్తందే అబ్బా. ఈ డాక్టర్ ఉన్నాడా లేడా? ఇంకోసారి ఓ అబ్బా నా అబ్బా, తలకాయ నొత్తందే అబ్బా. ఈ డాక్టర్ ఉన్నాడా లేడా? ఓ డాక్టరు ఉన్నవా లేవా? అబ్బో తలకాయ నొత్తంది డాక్టరు. ఏమైందమ్మా? ఏమైంది? తలకాయ నొత్తంది డాక్టర్. తలకాయ నొత్తందా? గిడ కూర్చో. అయ్యో ఇక్కడ నొత్తంది. ఇక్కడ ఒక్కగానే నొత్తంది, ఇంకేడ నొత్తందా? అయ్యో ఈడ నొత్తంది. ఇంకా నిన్న రాత్రి ఏడు నొచ్చింది. అక్కడ నొత్తంది, ఇక్కడ నొత్తంది అంటే నీ బుర్రలకేమో వచ్చింది. అమ్మ, నీ బుర్రలకు పురుగు వచ్చింది. అది అటు మేసుల్తే ఆడ నొత్తంది, ఇటు మేసుల్తే ఇడ నొత్తంది, ఇటు మేసుల్తే ఇడ నొత్తంది. ఎట్లా చేసినా పురుగుని తీయాలి. చిన్నపిల్లలక్క ఎందుకు వస్తాను? ఎవరో కూడా సపరేట్ కూడరా? బుర్రలకు పురుగు వచ్చిందంటే మాదొచ్చింది అంతే. ఈడేమో మెంటల్ డాక్టర్, నువ్వేమో మెంటల్ దాని. పెద్ద మాట అన్నాడు సరాడు. నీ మెంటల్ దాన్ని, నీ మెంటల్ దానికి కనిపిస్తారా నీకు? నేను అట్లనే కనబడతాను, అట్లనే కనబడతాను. కులు సైలెన్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పురుగుని బయటికి తీయాలి. ఎట్లా తీద్దాం డాక్టర్? ఎట్లా ఒక తీయర్రి. నాకు 2 రోజుల నుంచి తలకే బాగా నొత్తాను. అలా అర్థమైందా నీకు? ఇంకెట్లా ఎత్తాడు వీడు? కొషవాడెత్తాడు. అమ్మో కోత్తడా? ఉక్కులు నువ్వు ఆగు. అది తీయాలంటే చిన్న గోత్తమ్మ, గీడి మందం గోత్తా, సరేనా? సరే కొయ్. అమ్మో అసలు ఇది ఉందా పోయిందా? మళ్ళా వీళ్ళు అయ్యొచ్చి మనం దేశవాళ్ళు. ఏ ఉక్కులు కొన్ని వాడదేపో, వాడదేపో. ఏంటిది? ఏమైందమ్మా గట్ల పడ్డావు? పడపోతే మేకలు అనుకుంటున్నా మనిషి
అందుకే పెద్ద పెద్ద కత్తులు ఉన్నాయి. ఈయన నేసేసేటట్టే ఉన్నాడు. దీనికి ఇప్పుడు బుగ్గి వెలిగింది. ఇగో అమ్మ కత్తి గింత పెద్ద ఉంది, కాకపోతే నీకు కొంచెమే వస్తా. ఆ కత్తిని చూస్తున్నా నాకు కళ్ళు తిరుగుతానే. నువ్వు కోసలాక ఇక నేను ఉంటానా? నా తలకి నొప్పి ఎప్పుడో ఎగిరిపోయింది. బతికిపోయింది, లేకపోతే చంపేసేటోడు. ఓ డాక్టర్ ఉన్నావా? ఉన్నా కత్తిదా. ఏంటమ్మా కూర్చో. ఏం ప్రాబ్లం అమ్మా, ఏమైంది? నాకు రోజు ఆకలి అవుతలేదు డాక్టర్. లేదా? రోజు అవుతలేదు. రోజు అన్నం తినవా? అవును, రోజు అన్నం తినవా పొద్దున్న నుండి పొద్దుదాకా? నేను ఎందుకు తిన్నా రోజు అన్నం? పొద్దుగాల చాయలో బిస్కెట్లు వేసుకొని తింటా, మళ్ళీ డబ్బా రొట్టె తింటా, మళ్ళీ మా డాడీ వచ్చి హోటల్కి పట్టుకపోతే ఇడ్లీ తింటా, పూరి తింటా, పానీపూరి తింటా. అమ్మ తల్లి, నువ్వు గన్ని తిన్నాక నీకు ఇక్కడ ఆకలి అవుతుంది. ఏం చెప్పావురా? నువ్వు గన్ను తిన్నాక కడుపు కాలేడు ఉంటది, అక్కడ జాగుంటదా పట్టడానికి? ఈ ఆకలి అవుతుందా? నాకు గదంతా తెలియదు. నేను పొద్దున్నాక తింటూనే ఉండాలి. ఇంకోసారి ఇదేంట్రా ఇది? మీరు ఇద్దరు పెడుతుర్రా? నా నోరు నా కడుపు నా ఇష్టం. మధ్యలో మీరెవరు నన్ను అడతనుకో. ఇప్పుడు నీకు ఆకలి పుట్టాలి, నువ్వు పొద్దంతా 24 గంటలు తింటూనే ఉండాలి, అంతేనా? ఈ టాబ్లెట్ ఇద్దా, ఇది తింటూ వేసుకో రోజు పొద్దున సాయంత్రం. నీకు తిన్నదంతా అరుగుతుంది, ఆకలి అవుతుంది. నీకు కడుపు ఉప్పినా మంచిదే కానీ ఆకలి అవుతుంది, సరేనా? నాకు గనుక ఆకలి కాపోయింది అనుకో వేసి పడేస్తా. పోతానా డాక్టరు? ఆగమ్మా, మళ్ళీ వచ్చినప్పుడు డాక్టరు అనకు, డాక్టరు అను, సరేనా? సరే డాక్టరు. మళ్ళా గట్టింటే డాక్టరు అంటది. ఇవాళ ఎన్నిసార్లు చెప్పినా ఇట్లా ఉన్నట్టుంది. అవురా ఉప్పులు? అసలు డాక్టర్ ఉన్నాడా లేరా? ఎటారు వీకిండ బండి లేదు ఇక్కడ. బండి అయితే లేదు కదా, ఒకసారి ఊళ్ళకి పోయి చూద్దాం. డాక్టర్ ఉన్నావా? డాక్టర్ ఎందుకు వచ్చినావు బాబు, ఏమైంది? డాక్టర్ నా జుట్టు పిట్టగుళ్ళకి అవుతుంది, తగ్గియవా కొంచెం? అరే నీ జుట్టు పిట్టగుళ్ళకి అయితే మా దగ్గరికి ఎందుకు వచ్చినవురా? కటింగ్ షాప్ పోయి కటింగ్ చేసుకోబో. ఉక్కులు మన దగ్గర వచ్చిన పేషెంట్స్ ను గట్లా జోకులు చేయొద్దు. అయినా ఎంటికలు బాగా పెరుగుతాయట, తగ్గించడానికి మందు కావాలని వచ్చిండు, అర్థమైందా? అర్థమైంది డాక్టర్. కూర్చో బాబు, కూర్చో. బాగానే పెరిగినాయి ఎంటికలకు ఏం వాడతావు నువ్వు రోజు? రోజుకు 15 షాంపూలు వాడుతున్నా డాక్టర్. రోజు 15 షాంపూలు వాడితే పెరగకుంటుంటదా జుట్టు? పెరగదా? ఏంది బాబు, రోజుకు 15 షాంపూలు పెట్టినాక ఎంటికలు వెరగకుండా ఉంటాయా? రోజు షాంపూలు పెడతారు ఎవరైనా? కొన్ని షాంపూలు 15, ఒకటి కాదు రెండు కాదు 15 షాంపూలు. 15 షాంపూలు పెట్టినాక ఇక వెరగా ఎంటికలు. ఇగో రేపు పొద్దుగాల కటింగ్ షాప్ పోయి కటింగ్ కొట్టించుకో, సరేనా? డాక్టర్ నేను జుట్టు కడి చేసుకున్నాను అనుకో, నా జుట్టు రాత్రి ఎడతా, ఎందుకు కడి చేసినావు అని. అరే జుట్టు ఎత్తా అంటే కొడాటుకోయి గుడ్డు గీకించుకోపోరా, మమ్మల్ని ఎందుకు సాగుతాను? నేను జుట్టు కడి చేసుకొని మీరే మెల్లగా తగ్గి రేట్ వేసాను. సార్, డాక్టర్ సార్, వీటిని ఏదో ఒకటి ఇచ్చి పంపించండి సార్. పొద్దున ఒకటి పొద్దుకేటి వేసుకో, మళ్ళీ రేపు పొద్దున ఒకటి పొద్దుకేటి వేసుకో. నీ జుట్టే మొలవది, సరేనా? ఏవో ఇయ్యాలేంటి సార్, మన దగ్గరికి మెంటల్ మెంటల్ వస్తారు. అవునరా, అంత అయ్యాలి మెంటల్ వస్తారు. పొద్దున్నే పేషెంట్లను చూసి చూసి తలకాయ నొత్తందిరా. వచ్చిన నలుగురు
ఫేషన్సా నీ తలకాయ తినడానికి వచ్చిండు. అవునురా ఒక్కులు, నా తలకాయ తినడానికి వచ్చిర్రు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. తలకాయ ఖరాబ్ అయింది. ఓ డాక్టరు లేట్ అయితే మా అమ్మ ఇస్తుంది పోతున్నా. అరే పొద్దుగాల టైం కురా. ఆ, డాక్టర్ పిల్ల, ఓ పిల్ల డాక్టర్ అంటే నేను డాక్టర్లకి కనబడతలేనా? డాక్టర్ అంటే పెద్ద ఉంటాడు, నుంచి పడిచిపోయా కానీ నేనైతే పడిచిపోరన్నా అయితే డాక్టర్ కావద్దా? డాక్టరు చదువుకుంటా ఇద్దరు, ఏజ్ అయితే కారు. ఇక్కడ కూర్చో. నీకేం సమస్య ఉంది చెప్పు. ఇగో ఈ కాళ్ళు నొస్తున్నాయి, ఇగో ఈ మొక్క చేతులు ఇవన్నీ నడుము అంతా నొస్తున్నాయి. నువ్వు రోజు ఏం పని చేస్తావు? నేను 10 మాకెళ్ళ రాసుకుంటుంటా. మేకలు నువ్వే కొట్టుకోతావా? నేనే కొట్టుకుపోతా. ఎక్కడ దాకా కొట్టుకోతావు? నేను పొద్దుగా పోదినదంటే ఎక్కడి నుంచి రాజ్యం అంతా తిరిగేస్తా మాకలతో. మొత్తం పొద్దున పొద్దుగా లేదా? కొత్త రాదు ఇప్పుడు అవి ఉంటాయా? ఒక్కడి పోకడ పోతాయి. నువ్వు గట్లా శిల్కా రాజ్యం తిరిగితే కాళ్ళు ఉంటాయా? కాళ్ళు నొయ్యాయా? నువ్వు మేకలు అవన్నీ గొర్రెలు అమ్మేసి ఇంటికాడ కూర్చో. అన్ని అమ్ముకొని ఇంటికాడ నువ్వు అంటున్నావు. మరి రేపు చేస్తావా నీ ఇంటికాడ ఉంటే? నేనెందుకు నిన్ను చస్తానే? నువ్వు మేకలు అమ్ముకున్న పైసలు నాకు ఇస్తానా? మరి ఎందుకు అమ్మకమ్మంటున్నావు? బా ఈ తాత శక్తి తింటలేడుగా. ఓ తాత, నీ కాళ్ళు వీక్ అయినాయి. నువ్వు మేకలు అమ్ముకొని ఇంటికాడ ఉంటే కొంచెం రెస్ట్ దొరుకుతుందని చెప్పిన. లేదంటే ఎప్పు మందులు రాసిస్తా, వాడుకో, కొంచెం నొప్పులు గుంచుతాయి. మాకెళ్ళ అమ్ముడు అంటే కుదరదు కానీ మందులు రాసి కొనిపోతా. ఇక మందులు రాసిస్తానా, ఇవి వాడు, నొప్పులు తగ్గుతాయి. ఇవి వాడు మందులు మెడికల్ షాప్ కొండవో తిస్తారు, ఇవి వాడు తగ్గుతాయి. బాగానే రాసినావు, మరి పైసలు ఏం అవుతాయి? పైసలు బాగానే అవుతాయి. మరి పైసలు బాగానే అయితే ఇవన్నీ ఎందుకు రాసినావు? మరి నువ్వు ఇస్తావా పైసలు? నువ్వు ఇస్తావా? నేనెందుకు ఇస్తా? నీ కాలు ఇవన్నీ ఎందుకు రాసినావు? నీ కాలు నొప్పులు లేస్తే నీకు మందులు కావాలంటే రాసిన, కావాలంటే తక్కువ రాస్తాగా. నేనెందుకు ఇస్తా పైసలు? మరి ఇవన్నీ ఎందుకు రాసినావు? సరే కొట్టు రాస్తా, కొట్టేస్తా. ఉండవు, 3 రోజులు వస్తాయి, 3 రోజులు వాడుకో, సరేనా? ఇక మళ్ళీ నా దగ్గర రాకు. మళ్ళీ 3 రోజుల వాడు నీ దగ్గరికి వస్తా, మళ్ళీ ఇంకొకరికి వెళ్ళిపోతా. మళ్ళీ ఉన్నాడు ఈ తాత. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.